నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే 27 నుంచి మరో 2 గ్యారెంటీలు. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ కరెంటు పథకాలు ప్రారంభిస్తాం. కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన. బారాస ఒక్క సీటు గెలిచినా వృధానే. విజయ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం. యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై పటాన్చెరుకు వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదం. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే కన్నుమూత. జనగామ కలెక్టర్ బదిలీ. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం. చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్. చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ. త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన. 15 రోజుల్లో హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీలో విజిలెన్స్ సోదాలు. తల్లుల వద్దకు తండోపతండాలు. జన సముద్రంలా మహాజాతర. 3 సార్లు మేడారానికి రావడం నా అదృష్టం. గవర్నర్. సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు. ఆడిట్లో బయటపడిన అక్రమాలు. కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ పాలన. బారాస ఒక్క సీటు గెలిచినా వృధానే. విజయ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం. కాంగ్రెస్ పార్టీకి అవినీతి నియంతృత్వం అనే రోగాలు ఉన్నాయని, 70 ఏళ్ల పాలనలో దేశంలో 12 లక్షల కోట్లు దోపిడీ చేసిందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావన్నారు. 27 నుంచి మరో 2 గ్యారెంటీలు. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి గ్యాస్ కరెంటు పథకాలు ప్రారంభిస్తారు. సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో విజయం సాధించాం. మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపడం మంచిది కాదని వ్యాఖ్య. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మరో 2ంటికి ఈ నెల 27వ తేదీ సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 500 రూపాయలకి సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో అరాచకాన్ని, దోపిడీని ఎదుర్కొని విజయం సాధించామన్నారు. శుక్రవారం మేడారం జాతరకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను పీడించి పన్నులు వసూలు చేయాలనుకున్న రాజులపై ఆదివాసీ తల్లి బిడ్డలు పోరాడి అమరులయ్యారు కాబట్టే 100 సంవత్సరాలైన సమ్మక్క సారలమ్మను దేవతలుగా కొలుస్తున్నాం. గత ఏడాది ఫిబ్రవరి 6న మేడారం నుంచే జోడో యాత్ర ప్రారంభించి విజయం సాధించాం. ఆ పోరాట స్ఫూర్తిని సమ్మక్క సారలమ్మల నుంచే పొందాం. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఇప్పటికిప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని నేను అనను. కానీ ప్రభుత్వం తమ సమస్యలు వింటుందనే నమ్మకాన్ని మాత్రం ఈ 75 రోజుల్లో ప్రజలకు కల్పించాం. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నాం. ఈ నెల 27న మరో 2 గ్యారెంటీలను ప్రారంభిస్తాం. ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వీటికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై పటాన్చెరు వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదం. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే కన్నుమూత. శాసన సభ్యురాలిగా ఎన్నికైన 2.5 నెలలకే విషాదాంతం. డ్రైవర్ నిద్రమత్తే ఘోరానికి కారణమన్న సంగారెడ్డి ఎస్పీ. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నివాళి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. పటాన్చెరు అర్బన్ కంటోన్మెంట్ కార్ఖానా రోడ్డు ప్రమాదం. యువ మహిళ ఎమ్మెల్యేను బలిగొంది. తండ్రి మరణానంతరం ఆయన వారసురాలిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన 2.5 నెలల్లోనే ఆమె మృత్యు కబలించింది. తండ్రి సంవత్సరీకం అయిన 4వ రోజే ఆమె మృత్యువాత పడడం మరింత విషాదకరం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారత శాసన సభ్యురాలు, దివంగత శాసన సభ్యుడు జి సాయన్న కుమార్తె లాస్య నందిత శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ బాహ్యవలయ రహదారిపై పటాన్చెరు ప్రాంతంలోని రామేశ్వరం బండ శివారులో కారు అదుపు తప్పిన కారణంగా ప్రమాదం జరిగింది. ఘటనలో కారు ముందు భాగం ఎడమవైపు పూర్తిగా దెబ్బతింది. ఎడమవైపు ముందు సీట్లో నందిత కూర్చున్న వైపు కారు ఇంజన్ లోపలికి నొక్కుకుపోయిన కారణంగా చనిపోయారు. జనగామ కలెక్టర్ బదిలీ. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం. పలువురు ఐఏఎస్లకు స్థానచలనం. జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యను ప్రభుత్వం బదిలీ చేసింది. పలు ఆరోపణల నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శివలింగయ్యకు వేరే చోట పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని బదిలీ ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఈయనతో పాటు మరికొందరికి కూడా స్థానచలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్. చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ. జాబిల్లి దక్షిణ ధృవానికి చేరువలో దిగిన ఒడిసియస్. త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన. 15 రోజుల్లో హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీలో విజిలెన్స్ సోదాలు. డ్రోన్ కెమెరాలతో ఆస్తి పన్ను మదింపు. సీఎం. తల్లుల వద్దకు తండోపతండాలు. జనసంద్రంలా మహాజాతర. 3 సార్లు మేడారానికి రావడం నా అదృష్టం. గవర్నర్. సిరిసిల్ల విద్యుత్ సొసైటీ రద్దు. ఆడిట్ లో బయటపడిన అక్రమాలు. 558 కోట్ల బకాయిలు. 94
2.88 కోట్ల అవినీతి సెస్ ను మూసివేసి డిస్కంలు కలిపివేయాలని ఈఆర్సీ ఉత్తర్వులు.